ఓ లలితాంగి ఇందు సుఖముండు మృకండు కణాదగాదివాధూల ముఖాతిరిక్త చరితుండు మతంగ మహాతపస్వి నిష్కాళగలుండు నిర్యువతి గాత్రుడు నిర్నిటలేక్షనుండు నిర్వ్యాళ విభూషణుండు నగు అంబరకేశుడనంగ పెంపునన్. ఇందులో విశేషం అండి, ఆయనకి కంఠంలో మచ్చ లేదు కానీ ఆయన శివుడే, నుదుటి మీద కన్ను లేదు కానీ శివుడే, అర్ధనారీశ్వరుడు కాదు కానీ శివుడే, నాగభూషణుడు కాదు కానీ శివుడే. ఎందుకు శివుడే 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 శివుడే? ఈయన మనస్సు నిండా శివుడే. కారణం, శివుణ్ణి వదిలేసి వచ్చాడు కదా కాశీ. ఆ వియోగ దుఃఖం వల్ల ఇతర ప్రపంచమంతా శివమయంగా కనపడుతోంది. ఇదే విరహ వేదనలో ఉండేటువంటి మాధుర్యం. భర్తృవిరహంతో బాధపడే భార్య, భార్యా విరహంతో బాధపడే భర్తకి మళ్ళీ ఆ భర్త లేదా భార్య వచ్చి కలిసే వరకు కూడా ప్రపంచమంతా భర్తే, ప్రపంచమంతా భార్య. అలా ఉండాలి. అలా ఉంటేనే సంసారం. అమ్మయ్య బయటికి వెళ్ళారు సుఖంగా ఉన్నాం అంటే ఇంకెందుకు సంసారం, విడాకులు తీసుకోవడం మంచిది. ఆదివారం వచ్చింది అంటే ఇంట్లో వాళ్ళు బాధపడాలి కాదు, సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలి. అమ్మయ్య నాన్నగారు ఇంటూ ఉంటారు, మాతో కబుర్లు చెబుతారు, ఇవాళ మాతో చదరంగం ఆడతారు అని పిల్లలు అనుకోవాలి. అమ్మయ్య ఇవాళ కాయిగా ఇద్దరం కలిసి కూర్చొని భోజనం చేస్తాం, రోజు చేయలేకపోతున్నాం, ఇవాళ కాసేపు కబుర్లు చెప్పుకుంటాం అని భార్య అనుకోవాలి. తల్లిదండ్రులు ఇంట్లో ఉంటే మా అబ్బాయి కాసేపు ఇవాళ మాతో గడుపుతాడు అని వాళ్ళు కూడా అనుకోవాలి. ఇంటి యజమాని మగవాడైతే వాడు అంత ఇదిగా ఉండాలండి. సమన్వయం, కోఆర్డినేషన్, ఇంగ్లీష్ మాట చెప్తే కానీ అర్థం కాదుగా, కోఆర్డినేషన్ అలా ఉండాలి. అప్పుడు ఆ కోఆర్డినేషన్ మీదే నేషన్ అంతా ఆధారపడి ఉంది. ఏం చేస్తాం? అలా ఉంటే అది సంసారం. అందుకని నేను మనస్సు నుండి, అందుకే విరహం వస్తే ఈ యజమాని ఇంటూ లేకపోతే కుటుంబం అంతా తప్పిస్తుంది ఆ యజమాని కోసం. ఎప్పుడొస్తారు? ఎవరి ప్రేమ వారిది, ఎవరి భావన వారిది. ఆ యమునా తీరానికి వచ్చే కృష్ణుడి కోసం గోపీ జనమంతా అబాల వృద్ధులు ఎదురు చూసినట్టే కుటుంబం మన కోసం ఎదురు చూడాలి, ప్రపంచము మన కోసం ఎదురు చూడాలి. అప్పుడే కదా మన ప్రత్యేకత. చూసే విధంగా మనం ఉండాలి, నవ్వాలి, నవ్వించాలి, సరదాగా ఉండాలి. ఎందుకు ముచ్చుమొహం పెట్టుకోవడం, కోపం, ఏడుపు మొహం ఎందుకండి? సాహిత్యం చదివితే అలా ఉండమండి. చూడండి ఎంత అందంగా చెబుతున్నాడు. ఆయన మనస్సు నిండా శివుడే కాబట్టి మతంగ మహర్షి శివుడి కింద కనబడ్డాడు ఆయనకి. ఆయన సాక్షాత్తు శివుడే. అదేమిటండి ఆయనకు నుదుటి మీద కన్ను లేదుగా, లేకపోయింది, ఆయన శివుడే. అదేమిటండి ఆయన పాములు ధరించరు, అయినా శివుడే. ఆయన అర్ధనారీశ్వరుడు కాదుగా, అయినా శివుడే. ఒక లక్షణం కలిసింది సార్, అంబరకేశుడు, శివుడు వ్యోమకేశుడు. ఆ అమ్మని గురించి మతంగ మహర్షి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు సంతోషించి అమ్మ ఆయన ఇంట్లో పుట్టిందండి, ఎంత అదృష్టవంతుడా మతంగ మహర్షి. లక్ష్మీదేవి భృగు మహర్షి ఇంట్లో పుట్టింది. భార్గవి లోక జనని మారమా మంగళదేవత అని ఆవిడికి పేర్లు. భార్గవి, లక్ష్మి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాదుర్గా ముగ్గురు కూడా ఈ భక్తులు తపస్సులు ఋషులు అయిన వాళ్ళ ప్రార్థనలు అంగీకరించి వాళ్ళ ఇళ్లలో పుట్టారండి. అప్పుడు వారికి పేర్లు మారాయి. అందుకని మాతంగి మధుశాలిని కాళిదాసు మాటలు కాళిదాసుకు చాలా ఇష్టం. ఎందుకని ఆయనకి గొల్లవాడే ఉన్నప్పుడు, చదువు రానప్పుడు ఆయన దర్శించిన ఆలయం ఈ జానపదులు గౌరవించేటువంటి, పూజించేటువంటి, ప్రేమించేటువంటి గ్రామ దేవత ఆలయమే మాతంగి మధుశాలిని. అందుకే ఆవిడ వర్ణన చూడండి, మాణిక్య వీణాం ఉపలాలయంతి. సరస్వతీదేవి వీణ వాయిస్తుంది, ఇక్కడ కాళికాదేవి కూడా వీణ వాయిస్తుంది. అదొక రూపం. పల్లెటూరు జనానికి బాగా ఇష్టమైనటువంటి వాద్య సాధనం వీణ. వాళ్ళు తంబురులు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఇప్పుడు ఎక్కేది వీణ, ఆ మాణిక్య వీణ. మద అలసాం మంజుల వాగ్విలాసాం. మత్తెక్కిన కళ్ళతో అలసిపోయినటువంటిది మదాలసాం. ఎందుకని మీరు పల్లెటూరు జాతరల్లో గమనించండి, ఓ చొక్క అయిందే వాడు జాతర చేయడు. నువ్వు నీతులు చెబితే ఉపయోగం లేదు అక్కడ. యజ్ఞం చేసే బ్రాహ్మణుడితో అతన్ని పోల్చకూడదు. వారి పరిస్థితి వారిది, వారి ఆచారాలు వారివి. వారు వేసేస్తారు గుడంబాయో కల్లో ఏదో ఒకటి వేసేసి శుభ్రంగా తందనాలు ఆడతారు. ఆడనీయడమే. ఇదిగో ముందు నిగమశర్మ కథలో ఈ జాతర అంతా వర్ణిస్తాడు. తెనాలి రామకృష్ణుడు చాలా అందంగా వర్ణిస్తాడు. వారి పద్ధతి వారిది. అందుకే వారి అమ్మవారు కూడా వారి ఆచారంలో ఉంటుందండి. ఆవిడ ఆ మదాలసాం మధుశాలిని, మధు సేవిస్తుంది ఆవిడ. ఆ మత్తెక్కిన కళ్ళతో ఉంటుంది ఆవిడ. ఎందుకని అలా ఉంటేనే వాళ్ళు గుర్తుపడతారు. ఏం చేయమంటావు?
అందుకని మతంగ మహర్షి తపస్సు చేసి వాళ్ళ కోసం నా కోసం అవతరించవమ్మా అన్నాడు. అలా అవతరించిన అమ్మవారు మాతంగి. అదొక మంత్రం, అదొక ఉపదేశం, దాని వ్యవహారం వేరే, అదొక ఉపాసన కూడా. అందుకని మాతంగి మధుశాలిని మదాలసాం మంజుల వాగ్విలాసాం. అమ్మా నువ్వు మాట్లాడితే ఎంత మంజులంగా ఉంటుంది ఆ వాక్కు. ఆవిడ అనుగ్రహించింది కాబట్టి కాళిదాసు వాక్కు ఇంకెంత మధురంగా ఉంది. ఆయన ఎటువంటి శ్లోకాలు చెప్పారండి అమ్మవారి మీద ఆవిడ అనుగ్రహించగానే. ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివసోపాన ధూళిచరణ పాపాపగస్వమనుజాపానులీన జన తాపాపనోద నిపుణ నీపాలయాసురభిధూపాలక దురిత కూపాదుదంచయతు మాం రూపాధికా శిఖరి భూపాల వంశ మణిదీపాయిత భగవతి న్యంకాకరే వపుషి కంకాళ రక్తపుషి కంకాది పక్షి విషయే త్వం కామనామయసి కిం కారణం హృదయ పంకారి మేఘి గిరిజాం శంకాశిలానిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలాం దాక్షాయణి ధనుజ శిక్షా విధౌ వికృత దీక్ష మనోహర గణ భిక్షాళినో నటన వీక్ష వినోదముఖి దక్షధ్వర ప్రకరణ వీక్షాం విధేహి మయి దక్ష స్వకీయ జనపక్ష విపక్ష విముఖి యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలనా. ఇక అమ్మవారి స్తోత్రానికి వెళితే నాకు ఒళ్ళు తెలియదు, మా ఇంట కనకదుర్గ ఉపాసన, అందుకని అక్కడ ఆపుదాం, లేకపోతే ఇది ఇలాగే వెళ్ళిపోతుంది. అటువంటిది అమ్మవారు. ఆవిడ మతంగ మహర్షి ఇంట్లో పుట్టింది. అందుకని మతంగ మహర్షి నిర్వ్యాళ విభూషణుండు నిష్కాళగలుండు నిర్యువతి గాత్రుడు నిర్నిటలేక్షణుండు. అమ్మవారు శివుడికి పత్ని. ఇక్కడ శివస్వరూపుడైనటువంటి మతంగ మహర్షికి కుమార్తె. శివపార్వతుల మధ్య అనుబంధాన్ని ఏమంటామండి? భార్యాభర్తల, తండ్రి కూతుళ్ళ, తల్లి కొడుకుల ఏం చెప్పలేము. ప్రకృతి పురుషులు, రాధాకృష్ణులు అంతే, లక్ష్మీనారాయణులు అంతే, శివపార్వతులు అంతే. వారు భార్యాభర్తలు మాత్రమే కాదు. ఒక సందర్భంలో ఆవిడ తల్లి, ఆయన కొడుకు భిక్షాం దేహి కృపావలంబనకరి మాత అన్నపూర్ణేశ్వరి. అప్పుడు ఆవిడ రాజరాజేశ్వరి సింహాసనం మీద కూర్చొని ఉంటుంది. శివుడు ఇలా చిన్న బిడ్డలాగా అమ్మా ఇంత అన్నం పెట్టమ్మా అని అడుగుతాడు. ఆవిడ నవ్వుతూ భిక్ష వేస్తుంది. భోజ్యేషు మాత శయనే చరంభ అంటే అర్థం ఇది. ఇదేదో స్త్రీలను అనగదొక్కడానికి చెప్పేసిన శ్లోకం అని చెప్పారు, కానీ ఇంత మాధుర్యం ఉంది, అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, మతంగ మహర్షి శివుడు అంటున్నాడు, అంటే ఆవిడ కూతురు అనమాట. ఏం చెప్తారు మీరు శివపార్వతుల మధ్య సంబంధాన్ని? ప్రకృతి పురుషులమ్మ వారు, మీరు తల్లిదండ్రులు అంటారా, భార్యాభర్తలు అంటారా, మీ ఇష్టం, ఏదో కూడా అనుకోండి. వారంతే, వారు నిర్వచించడం మీకు సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. మతంగ మహర్షి శివుడు, ఎందుకంటే ఆయన ముందుట కన్ను లేని శివుడు. ఇది విశేషం అని చెప్పాడు. నిర్వ్యాళగలుండు, నిర్వ్యాళ విభూషణుండు, నిష్కాళగలుండు, నిర్నిటలక్షణుండు, నిర్యువతి గాత్రుడు, ఆయన శివుడే. దీన్ని ఏమంటారంటే శాస్త్రంలో వ్యతిరేక అలంకారం అంటారు. వ్యతిరేక అలంకారం ఏంటండి? వ్యతిరేకమైతే అలంకారం ఎలా అవుతుంది? అంతే. ఓ పక్క వ్యతిరేకాలు ఉన్నాయని చెబుతూనే ఆయన అలాంటి వాడే అని చెప్పడం. మీరు ఆలోచించండి, మనం రోజు వాడుతున్నాం. వీడికి బాగా అలర చేస్తాడు ఎవడన్నా, ఏమంటాం? తోక ఒకటే తక్కువ, ఇది వ్యతిరేక అలంకారమే. అంటే ఏమిటి? తోకలేని కోతి, వాడు కోతే కానీ తోకలేదు అంటే అంతే. అది వ్యతిరేక అలంకారం, మనకు తెలియదు, రోజు వాడుతూనే ఉన్నాం. ఎవడన్నా బొంగమూతి పెట్టారు, కోపం వచ్చి, విశ్వామిత్రుడు కమండలం లేదు కానీ విశ్వామిత్రుడే అంతే. మరి గొడ్డలు లేదు కానీ పరశురాముడే అంటే ఏమిటి? వ్యతిరేక అలంకారం. ఇప్పుడు ఆలోచించండి, మనం అలంకారయుక్తమైన భాష మాట్లాడుతున్నామమ్మా, తక్కువ భాష కాదు మనం మాట్లాడేది. ఎటొచ్చి అది తెలియదు అంతే. ఇలాంటి వాడు ఎవడో ఒకటి చెప్తే కానీ తెలియదు. ఇక నుంచి తెలుసుకోండి, తెలుగు భాష సామాన్య ప్రజల దగ్గర నుంచి మహాజ్ఞానులైన సారస్వత పండితుల వరకు ఎవరు మాట్లాడినా అది పాండిత్యమే, అది అలంకారయుక్తమే. అలంకారం లేకుండా మాట్లాడడం మనకు తెలియదండి. అలంకారం లేకుండా, అలంకరించుకోకుండా మనం వీధిలోకి వెళ్ళనట్టే అలంకారికం కాని భాష మనం మాట్లాడమండి. మన భాష అంత గొప్పది. వ్యతిరేక అలంకారం ఇది మనం రుజువు మాడుతున్నాం. తోకలేని కోతుంటే అలంకారమే. అంచేతను ఆయన నుదుట కన్ను లేని శివుడు అన్నాడు. ఆవిడ అప్పటికి అర్థం, అమ్మ అంత గొప్పవాడు ఆయన, ఎంత గొప్ప మహర్షి ఆశ్రమానికి వచ్చాం మనం, ఎంత అదృష్టవంతులం మనం ఇక్కడ. ఆయన ఆశ్రమ సమీపానికి వెళ్ళారు. అక్కడ చూసి ఆయన అంటున్నాడు, లోపా
ఒక్కసారి ఆ ఆశ్రమం చూడు ఎలా ఉందో. హోమధూమాసిత ప్రభ ఈ మహాత్ము ఆశ్రమం బొప్పు నీ యద్రి అంతికమున. హోమధూమాసిత ప్రభ ఈ మహాత్మున ఆశ్రమం బొప్పు ఈ అద్రియంతికమున. వలుదయయ్యొప్పు అప్పంట వలతి చంటికడనంటు మృగనాభిచర్చవోలే. వలుదయయ్యొప్పు అప్పంట వలతి వెలది చంటికడనంటు మృగనాభిచర్చవోలే. ఎంత అందమైన ఉపమానాలు వాడతాడో వీడి ఇల్లు బంగారంగానే. ఇదివరకు ఎప్పుడు వాడనివ్వండి. ఒక్కసారి ఆశ్రమాన్ని చూడు ఎలా ఉందో. ఈ పర్వత ప్రాంతంలో ఈ మాల్యవంతం అనే పర్వతం చర్యల మీద ఆయన ఆశ్రమం పర్ణశాల ఎంత చేస్తే ఆకుల గుడిసె. పర్ణశాల అంటే గుడిసె. ఆ గుడిసె తెలుగులో, పర్ణశాల కాస్త సంస్కృతం, ఆశ్రమం కాస్త గంభీరమైన భాష. నువ్వు ఏదైనా అనుకో. పాక మామూలు భాష. అది ఎలా ఉందో చూడు. పాక అంటే పీకే బుద్ధి అవుతుంది. అందుకని ఆశ్రమం నమస్కారం. పర్ణశాల అందమైన మాట. గుడిసె తిట్టేటప్పుడు వాడే మాట. అన్నీ ఒకటేనండి. అక్కడ ఉన్నది అదే, ఒకే పదార్థం. దానికి కోపం వస్తే గుడిసె అన్నాం, పీకేయాలనుకుంటే పాక అన్నాం, పవిత్రం అందలుచుకుంటే ఆశ్రమం అన్నాం, అందంగా చెప్పదలుచుకుంటే పర్ణశాల అన్నాం. ఎందుకంటే పంచవటిలో ఉన్నది పర్ణశాల. సీతారాములకు లక్ష్మణుడు పాక వేసాడు అని వాల్మీకి రాయలేదు. పాకేమిటి? అక్కడ అలాగే రాయాలి పర్ణశాల. విషయం ఒకటే. ఇదే అద్వైతం. ఉన్న వస్తువు ఒకటే. నీ దృష్టిలో భేదం ఉంది కానీ సృష్టిలో భేదం లేదయ్యా మహానుభావ. అందుకని శంకరాచార్యది ఒకటే సిద్ధాంతం, అద్వైతం ఒకటే మంత్రం, ఇంకో మంత్రం లేదు. పవిత్రంగా చెప్పదలుచుకుంటే అది ఆశ్రమం, అందంగా చెప్పదలుచుకుంటే అది పర్ణశాల. ఇంతకీ ఇదేమిటి? ఏమో హోమధూమాసిత ప్రభ ఈ మహాత్మ ఆశ్రమం బొప్పు. ఆశ్రమం అన్నాడు ఆయన గంభీరంగా, పవిత్రంగా. పైగా అక్కడి నుంచి హోమధూమం వస్తుంది. అది నల్లటి కాంతి, పొగ నల్లగా ఉంటుంది కదా. ఇగో పాండురంగడి దగ్గర పొగ, అగరవత్తుల పొగలాగి. ఇది కూడా హోమధూమాశ్రితమైన ఆశ్రిత ప్రభతో ఉండే ఆశ్రమమే భక్తిదేవి. నేను మతంగ మహర్షిని కాకపోయినా, అమ్మవారు మా ఇంట్లో పుట్టేంత అదృష్టం లేకపోయినా అంతే. ఈ వాతావరణం అంతే. అలా భావించాలి మనం. అలా భావిస్తేనే ఆనందంగా ఉంటాం మీరు నేను కూడా. ఇది ఎలా ఉందిట? పెద్ద పర్వతం అండి. ఆలోచించండి ఒకసారి. దాని కొండ చర్యల్లో నల్లటి పొగ అలా వస్తుందిట. అది ఎలా ఉందంటే వలుదయయ్యొప్పు అప్పంట వలతి వెలది చంటికడనంటు మృగనాభిచర్చవోలే. భూదేవి, భూమంతా ఒక స్త్రీ అనుకోండి. ఆ స్త్రీ ఈ వక్షస్థలం మీద అందం కోసం, సుగంధం కోసం, సుకుమారత్వం కోసం మృగనాభిచర్చ. మృగనాభి అంటే కస్తూరి. ఆ కస్తూరిని ఇలా అద్దుకుంటే ఆ భూదేవి వక్షస్థలం ఎంత అందంగా ఉంటుందో. ఈ మాల్యవంత పర్వతం పక్కన నల్లటి పొగతో ప్రకాశిస్తున్న ఆశ్రమం అంత అందంగా ఉంది. ఆశ్రమం పవిత్రతకి సంకేతం అండి. వక్షస్థలం మీద చందనం కస్తూరి అద్దుకోవడం శృంగారానికి సంకేతం అండి. మన సంస్కృతిని గమనించండి. శృంగారం లేనిదే జీవితం లేదు, కానీ శృంగారమే జీవితం కాదు. దట్స్ ది పాయింట్. ఆర్ష సంస్కృతి అర్థమైతే, మహర్షుల జీవనం అర్థమైతే ప్రతి క్షణం ఆనందంగా ఉంటామండి. అందరూ ఉన్న ఆనందంగా ఉంటాం, ఎవరు లేకపోయినా ఆనందంగా ఉంటాం. ముందు ఉన్న వాళ్ళతో ఆనందంగా ఉంటాం. వీళ్ళనేమో అవమానించడం, వేరే వాళ్ళని ఎవరినో పొగడ్డం, ఒళ్ళు మండిపోదు ఎవరికైనా. ఆ దృష్టి మారాలి. ఆ దృష్టి మారాలి. భార్యలకైనా, భర్తలకైనా, యువతులకైనా, యువకులకైనా జీవితంలో ఏ దర్శనంలోనైనా దర్శనం ముఖ్యం. అందుకని భూదేవి ఇలాంటిది. ఈ కొండ అంటే అంత ఎత్తుగా, అంత విశాలంగా ఉందన్నమాట, విస్తరంగా. భూదేవి అంటే స్త్రీ. ఆవిడ వక్షస్థలం మీద కస్తూరి ఇలా అద్దుకుంటే చందన చర్చ చూడండి. ఇవాళ మనం టీవీల్లో చర్చ అంటాం. మనం మంచి గంధాన్ని ఇలా అద్దితే చర్చ అంటారు. చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. ఎంత అందమైన మాట జయదేవుడు పడింది. చందన చర్చిత నీల కళేబర, నీలమేఘం లాంటి నీ శరీరం మీద మంచి గంధం అద్దితే ఎంత అందంగా ఉంది. మంచి గంధం ఇలా అద్దాలి, చందనం. అంతేగాని ఇలా కొట్టేయకూడదు. ఏదో మసాజ్ చేసేవాడు కొట్టేయకూడదు మంచి గంధం. మంచి గంధం ఇలా అలా ఆ చర్చ కూడా అలా ఉండాలి. అందుకని చందన చర్చ అన్నారని అర్థం చేసుకోండి. మంచి గంధం అరదినంత అందంగా, ఆ కస్తూరి అరదినట్టుగా ఉందిట. ఆ కస్తూరి నల్లగా ఉంటుంది, అందుకని ఈ పొగ కూడా నల్లగా ఉంది. ఈ పర్వతం భూదేవిలా ఉంది, ఈయన ఆశ్రమం ఆవిడ వక్షస్థలంలా ఉంది. అక్కడ నుంచి వచ్చేటువంటి పొగ దాని మీద అద్దిన కస్తూరిలా ఉంది. ఎంత అందమైనటువంటి పోలిక.
ఇప్పుడు అనిపించదు మహర్షుల ఆశ్రమాలు చూడాలని. హోమధూమాసిత ప్రభయీ మహాత్ము ఆశ్రమం బొప్పుని అద్రి అంతికమున, ఈ పర్వత సమీపంలో నద్రియతే ఇత్యద్రిహి, చెలింపదు కాబట్టి కొండ అద్రి అంటారు. అద్రి అంతికమున, ద్రి 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 అంటే చెలించడం అనమాట, కొండ చెలించడం. నద్రియతే ఇత్యద్రిహి, ఆ శబ్దం చూడండి ఎంత అందంగా ఏర్పడింది. సంస్కృత శబ్దాల గొప్పతనం అదే. ఆ శబ్దాన్ని చూస్తే మీకు అర్థం తెలిసిపోతుంది. ఆ వస్తువు తాలూకు రూపమో ధ్వనో ఆ శబ్దంలో ఉంటుందండి. ద్రి 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 అంటే అదరడం అనమాట. తెలుగులో కూడా ఆదరడం అంటారు చూడండి. ఆదరడం అనేది ఉండదు. నా ద్రియతే ఇత్యద్రిహి. ఈ కొండ సమీపంలో ఈ ఆశ్రమం ఎలా ఉందంటే వలుదయొప్పు ఆ పంట వలతి వెలది సంటికడనంటూ మృగనాభిచర్చవోలే. పంట వలతి తెలుగు మాట అంటే పంటలు పండించడానికి అవసరమైన స్త్రీ శరీరం. అందుకని వ్యవసాయం స్త్రీ ప్రధానం అండి. వ్యవసాయం అనేది స్త్రీ గర్భం నుంచి ఏర్పడింది. స్త్రీ గర్భాన్ని చూసిన పురుషుడు స్త్రీలు మొక్కలు నాటితే పంటలు పండుతాయని ఆలోచించి స్త్రీ చేత వ్యవసాయాన్ని చేయించాడు. వ్యవసాయానికి మూలం స్త్రీ. అందుకని భూదేవిని పంట వలతి అన్నారు తెలుగులో మాట. వలతి అంటే స్త్రీ, పంటలు పండడానికి అవసరమైనటువంటి ఆకారం కలిగిన స్త్రీ అది. అటువంటిది గొప్ప భూమి. అందుకే మనము లేవగానే సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమే. భూదేవి మొత్తం అన్నాడు. ఈ పర్వతాన్ని ఆవిడ వక్షోజంతో పోల్చాడు. ఈ ఆశ్రమం నుంచే వచ్చే పొగని కస్తూరి చర్చ అన్నాడు. పర్వతస్తన మండలే మనం రోజు చదువుతా ఉన్న శ్లోకం. అమ్మా సముద్రవసనే దేవి, సముద్రంలో వసించడం కాదు, వసనం అంటే వస్త్రం. భూమి చుట్టూ సముద్రం ఉంది. స్త్రీ శరీరం చుట్టూ చీర ఉంటుంది కదా, కనీసం నడుము వరకు ఉండాలి కదా, తర్వాత ఈ పైటిజంగా ఇలా వేస్తాం. అందుకని అంతవరకు అలా ఉంటుంది. అందుకని సముద్రవసనే దేవి, సముద్రమే నువ్వు కట్టుకున్న చీర. ఎంత అందమైన భావన. పర్వతస్తన మండలే, ఈ వింధ్య పర్వతము మాల్యవంతం ఇవన్నీ నీ వక్షోజములమ్మ. ఎందుకని కేవలం ఏదో శృంగారపరమైన పోలిక అనుకోకండి. పర్వతాల నుంచే అక్కడ దొరికేటువంటి, అక్కడ పెరిగే వృక్షాలు, వీచే వాయువులు, అక్కడ దొరికే ఓషధులు, వాటి వల్ల జరిగేటువంటి అక్కడ పండే పంటలు, ఇవన్నీ నేలకి ఆధారం. వాటి వల్లే ప్రపంచ ప్రజలు బతుకుతారు. తల్లి వక్షోజాల వల్లే బిడ్డ బతుకుతున్నాడు. అందుకోసం పోల్చారయ్యా మహానుభావ. ఇందులో శృంగారం ఏమీ లేదు నాయన, నిషేధ పదార్థం కాదు ఇది. అన్నిటా మనకు ఆ వంకర దృష్టి అలవాటు. పర్వతస్తన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమే. విష్ణుపత్ని అమ్మాను. విష్ణుపత్ని ఎందుకండి, శివపత్ని ఎందుకు కాదండి భూదేవి? విష్ణువు పాలకుడు, భూమిని పాలించాలి. మరి పాలింపబడేది పాలించేవాడు. అందుకని భూదేవి భర్త విష్ణువు. అందుకని విష్ణుపత్ని నమస్తుభ్యం. పాలన అంటే ఏదో పెత్తనం అనుకోకండి, రక్షణ. స్త్రీ రక్షణ కోరుకుంటుంది, పురుషుడు ఆ రక్షణని కల్పించాలి. అందుకని పర్వతస్థన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం. అక్కడ చూడండి సంస్కారం. పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా కాళ్లతో నిన్ను తాకుతున్నా క్షమించు. తాకక తప్పదు కాబట్టి తాకాలి. క్షమించమని అడగడం ఎంత సంస్కారం. అంతేగాని భూమి మీద కాళ్ళు పెడితే భూమికి అందిపోతుంది కాబట్టి కాళ్ళు పెట్టి మరి ఎక్కడ పెడతావు, నేను ఎత్తి పెట్టుకుంటావు కాళ్ళు. ఇదే మన సంస్కారం. వేపల్లో కొయ్యక తప్పదు కాబట్టి కానీ వేప చెట్టుకి నమస్కారం పెట్టి కొయ్యాలి. భూమికి తాకక తప్పదు కానీ భూమికి నమస్కారం చేసి తాకాలి. అంతే. అన్నం తినక తప్పదు కానీ అన్నానికి నమస్కారం చేసి తినాలి. ఏ వస్తువునైనా భగవద్భావనతో భావించడం అంటే ఇది. అది దీని నుంచి గ్రహిద్దాం. మన ఇళ్లలో మళ్ళీ కూడా అప్పుడప్పుడైనా హోమధూమాసిత ప్రభుతో ఉండేటువంటి మతంగ మహర్షి ఆశ్రమాలుగా చేసుకుందాం. ముందు అసలు లేవగానే పిల్లలకి ఈ భూదేవికి నమస్కారం చేయడం అలవాటు చేయండి. అలా లేవగానే ఆ జుట్టులా ఓసారి వెనక్కి వేసుకుని దెయ్యాల్లాగా ఆ బ్రష్ నోట్లో వేసుకుని బాత్రూంలోకి పరిగెట్టే అలవాటు కాదండి. ముందు భూదేవికి నమస్కారం చేసి కాళ్ళు కింద పెట్టాలి. సముద్రవసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్రి నమస్తుభ్యం పాదస్పరిశం క్షమస్వమే. ఈ శ్లోకం చదివి లేచే అలవాటు చేస్తే కవితాత్మకంగా లేస్తుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే జీవితం అంతా కవితాత్మకంగా ఉంటుంది. అలాంటి కవిత్వాన్ని నింపుకోండి. అందుకే ఈ కార్యక్రమం